ప్రభుత్వం సీజేపీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎస్పీ ప్రతిపాదించిన 3 అంశాల్లో 2 అంశాలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినప్పటికీ కేంద్ర మంత్రి రాజీనామా అంశంపై మాత్రం స్పష్టత రాలేదని సమాచారం. దీనిపై ప్రభుత్వం 24 గంటల సమయం కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు సోనం వాంగ్చుక్ నిరసన విరమించడంతో అభిజిత్ వర్గం ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్కి ఏదైతే జరుగుతున్నటువంటి ధర్నా ఒకవైపు, మరొక వైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా జంతర్ మంతర్కి యువకులు అనుకోవచ్చు, తర్వాత నిరసనకారులు కూడా చేరుకుంటున్నటువంటిది. మరొక వైపు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగినటువంటి చర్చల ప్రారంభోత్సవ స్థలాన్ని లాస్ట్ చివరి నిమిషంలో దాన్ని వీపీ హౌస్కి మార్చడం జరిగింది. అసలు ఎవరికీ తెలియకుండా మీడియాకు కూడా కనపడకుండా అటు కేంద్ర మంత్రులు వెనకాల నుండి వెహికల్స్ కూడా తీసుకుని వెళ్లి స్టాండ్ చేసినటువంటిది. తర్వాత ఇటు ఎవరైతే సీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా ఉండేటటువంటి ఇద్దరు కూడా అసలు మీడియా దాదాపు నేషనల్ మీడియా అంతా కూడా అక్కడ ఉన్నటువంటిది. కానీ ఎక్కడ కూడా కనపడకుండా వెనకాల నుంచి వెళ్లి దాదాపు 5వ ఫ్లోర్లో 504 నంబర్లో కూర్చొని సమావేశాలు ప్రారంభమయ్యాకనే ఇటు మీడియాకి తెలిసినటువంటి అంశం. దాదాపు అరగంట సేపు పాటు కూడా మీడియా అసలు చర్చలు జరుగుతున్నాయా లేదా అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. కానీ చిట్ట చివరికి మీడియా ఏదైతే జరుగుతున్నటువంటి అంశాన్ని పసిగట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో 5th ఫ్లోర్లో అక్కడ అంత పూర్తి ఇటు పోలీస్ బందోబస్తు మధ్య జరిగినటువంటిది. దాదాపు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా తీసాము. అందులో కీలకంగా లోపల జరిగినటువంటిది అటు ఒక రూమ్లో అటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా కానీ ఇటు జితేంద్ర సింగ్ కానీ ఇద్దరు కూడా ఉన్నారు. తర్వాత ఇటు మనకు అశుతోష్ ఇటు సంబంధించినటువంటి కీలకంగా వీరు చర్చల్లో కూర్చున్నారు. దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇందులో ప్రధానంగా వాళ్ళు మొట్టమొదటిసారిగా అటు కేంద్ర మంత్రితో గత వారం రోజుల క్రితంగా జరిగినటువంటి సమావేశంలో ఏ ప్రతిపాదనలు అయితే పెట్టారో అదే ప్రతిపాదనలను మరొకసారి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందులో కీలకంగా దాదాపు మనకు 3 అంశాలను, అందులో మొదటి అంశము కేంద్ర మంత్రి రాజీనామా. ఇదే అంశాన్ని ఈరోజు చర్చల్లో కూడా ప్రధానంగా మొట్టమొదటి అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం 2 అంశాలు ఏదైతే ఉందో ఇటు ముఖ్యంగా ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటిది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడము, దాదాపు ఈ నిరసనల్లో చాలామంది యువకులపై కూడా ఇటు కేసులో నమోదు కావడం జరిగింది. వాటిని వెనక్కి తీసుకునే విధంగా కూడా కోరినటువంటిది. ఈ 2 అంశాలపై కూడా కేంద్రము దీనికి ఒక స్పష్టతని ఇచ్చినటువంటిది. దాదాపు దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దాదాపు ఇటు మొదటి అంశానికి మాత్రము ఖచ్చితంగా దీనిపై మాట్లాడడానికి 24 గంటల సమయం కావాలి అన్నటువంటిది ఇటు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వార్త. దీనిని ఇటు అధికారికంగా ఇటు సీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ అశుతోష్ ప్రకటించడం అన్నది చాలా కీలకం. ఈ అంశాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వం ఎక్కడా కూడా అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా కానీ ఎవరు కూడా దీనిపై 24 గంటల సమయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ ఇటు సీజేపీ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు మాత్రమే బయటికి వచ్చాక స్పష్టంగా చెప్పినటువంటిది. మరొకటి ఇక్కడ మనకు 2 గంటల సమయంలో ప్రధానంగా జరిగినటువంటి అంశాలు, దాదాపు పార్లమెంట్ మార్చి రోజు జరిగినటువంటి అంశంపై కూడా కొంత కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఆ రోజు చేసినటువంటిది ధర్నాలకు అనుకోవచ్చు, ఎలాంటి సమాచారం కూడా పర్మిషన్స్ కూడా తీసుకోకుండా చేయడం అన్నది చాలా తప్పు చేశారు అన్నటువంటి అంశాన్ని కూడా చాలా శుతిమెత్తంగా కూడా చెప్పినట్లు కూడా వార్తలు కూడా అందుతున్నాయి. మరొకటి దాదాపు ఇటు రేపు మధ్యాహ్నం వరకు ఏదైతే సమయం పెట్టారో ఆ సమయంలో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం వస్తుందో దాన్ని బట్టి సీజేపీ అడుగులు ఉంటుంది అన్నటువంటిది. ఒకవైపు అర్ధరాత్రి ఏదైతే సోనం వాంగ్చుక్ నిరసన విరమించిన తర్వాత ఇటు అభిజిత్ కొంత డీలా పడ్డాడు అన్నటువంటి వార్తలు మాత్రం ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి అంశము. దాదాపు ఊహించినటువంటి సంఘటన అభిజిత్ దీప్కేకి సోనం వాంగ్చుక్ చివరి వరకు కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా తోడుగా ఇతడు
ఉండవచ్చు నిరసనల్లో అన్నటువంటి ఏదైతే పట్టుబట్టినటువంటిది కేంద్ర మంత్రి రాజీనామా ఒక్కసారిగా ముందుగానే ఇటు సోనం వాంగ్చుక్ అంటే దీక్ష విరమణ చెయ్యడము అన్నది మాత్రం కొంత అభిజిత్ దీప్కేకి కొంత వెనుకడుగు వేశారు అన్నటువంటి వార్తలు మాత్రం అందుతుంది. దీనిపై ఎక్కడా కూడా ఈ రోజు ఏదైతే జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి అంటే ఏదైతే అక్కడ జంతర్ మంతర్లో ఉండేటువంటి ప్రసంగాలలో కూడా ఆయన వాయిస్ కి సంబంధించింది కూడా కొంత డౌన్ అయినటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు చాలా మంది కూడా ఇటు మంత్రి యొక్క కేంద్ర మంత్రి యొక్క రాజీనామా కావాలి అన్నటువంటిది మాత్రమే చాలా గట్టిగా వినపడుతుంది. చాలా మంది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఒకవైపు, అందులో మధ్యలో అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అన్నటువంటి వార్తలు కూడా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మొత్తం మీద ప్రభుత్వానికి 24 గంటల సమయం కోరడము రేపు జరగబోయేటటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. దాదాపు పార్లమెంటు సమావేశాలు మరి సోమవారం రోజు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు బిల్లులను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు రేపు 24 గంటల సమయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం చాలా కీలకమైనటువంటిది. మరొక బిగ్ అప్డేటు ఏదైతే సీజేపీ జరిపినటువంటి సమావేశం అనంతరము ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ భవన్లో కీలకంగా కూడా భేటీ అయ్యారు అన్నది మాత్రం సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.